విషయంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్పట్నంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో 3 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. డోర్నకల్పట్నంలో సుభాష్ స్ట్రీట్లోని పలు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. రైల్వే ఉద్యోగి అయిన కనకం రాజశేఖర్ సురిత ఇంట్లో 3 తులాల బంగారం, 48 తులాల వెండి, 3,000 రూపాయల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అది డోర్నకల్ అండి. నేను మా పాప బాగలేకపోతే వరంగల్ వెళ్ళానండి. నేను అయితే వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉన్నదండి. వచ్చి చూసేసరికి బీరువా తలుపులు అన్ని పగలగొట్టి ఉన్నాయండి. చిందర వందరగా ఉన్నాయండి. అయితే విలువైన వస్తువులు బంగారం, వెండి 3 తులాల బంగారం పోయిందండి. వెండేమో 30 తులాల వెండి పోయిందండి. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినామండి. వచ్చి చూసుకున్నారండి. రూపాయి పోగు చేసుకొని బంగారం, వెండి చేపించానండి. మీరు దయచేసి దొంగలను పట్టించాలని, మాది కొంచెం తొందరగా దొరకబట్టాలని మా మనవండి. చాలా బాధపడుతానండి. తిండి అన్నిటికీ చాలా వరకు పోగు చేసుకొని చాలా అంటే చాలా వరకు అసలు మీరు చాలా అంటే చాలా వరకు పోగు చేసుకొని డబ్బులు జమ చేసుకొని బంగారం, వెండి చేపి